వెళ్ళొస్తామ్మా. మామయ్య ఒక 10 నిమిషాలు లంచ్ బాక్స్ కట్టిస్తాను. వద్దమ్మా, వెళ్తాను. ఆగండి మామయ్య. ఇదిగోండి మామయ్య. అత్తయ్య చనిపోయిన దగ్గర నుంచి ఇంటి బరువు బాధ్యతలైన నువ్వే మోస్తున్నావు కదమ్మా. అయ్యో మామయ్య, ఏ రోజైతే అత్తమ్మ చనిపోయారో పనులన్నీ నా బాధ్యతగా అనుకున్నాను గానీ బరువుల కాదు మామయ్య. మీరు అవేం ఆలోచించకండి. సరే, ఉంటానమ్మా. మామయ్య, మీరు మీ బట్టలను ఎందుకు ఉతుకుతున్నారు? నేను ఉన్నాను కదా, ఇంకొకసారి ఇలాంటివన్నీ చేయకండి. అలా కాదమ్మా, ఇప్పటికే చాలా పనులు చేస్తున్నావు. నేను ఇబ్బంది పెట్టడం దేనికని. అయ్యో మామయ్య, నేను మీ కోడల్ని కాదు కూతుర్ని. ఇంకొకసారి ఇలాంటివన్నీ చేయకండి. ఇదిగోండి. ఏమైందమ్మా? జ్వరం వస్తుంది మామయ్య. మరి ఎందుకు ఈ పనులను చేయడం? రేపు చేసుకోవచ్చుగా. లేదు మామయ్య, రాత్రిపూట ఇలా ఎంగిల్ గిన్నెలు వదిలేయకూడదంట. నాకు అత్తమ్మ చెప్పింది. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇది చేసుకొని పడుకుంటాను. ఒక ఇంట్లో అత్తగారు లేనప్పుడు తన స్థానాన్ని బాధ్యతగా నిర్వర్తించే కోడలు దొరకడం ఆ ఇంటి అదృష్టం. Download ShareChat.